శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. यमे लोकाः अध्यामेव येषु लोकेषु प्रतिष्ठते अध्यभवन्तो भवन्तु अध्यतामृद्धेश्वमृद्धिः. కుడి చేయి పైన పెట్టండి, ఎడం చేయి కింద పెట్టండి. ఎదురుగుండా ఉన్న 2 చెంబులు కూడా పైకెత్తండి. పైకెత్తే మళ్ళీ విడదీయండి. ముఖశవం కలశామధరేతు, అది ఇలా ముఖాల పైకి అద్దుకోండి. ముఖశవం కలశామధరేతు. స్వస్థ పుణ్యాహ వాచన సమృద్ధిరస్తు. ఆ రెండేళ్ళు కలిపి ఏకదారిగా ఆ చెంబులో పోయండి. స్వస్తి పుణ్యాహ వాచన సమృద్ధిరస్తు. వరుణ సంపూర్ణమస్తు. యజమానస్య దేవతాహిత గోత్రాభివృద్ధిరస్తు. పరమశివ గోత్రాభివృద్ధిరస్తు. శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభగం శుభమస్తు. పూర్ణమి గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. సర్వసంపదస్తు. ఇందాక ఎలా తీసారో మళ్ళీ అలా పెట్టేయండి. శుద్ధ్యర్థం మాజనం గృహీత్వా ఓం శృతి ఓ హవ్యామృత శృతి నాగం శతకం హినోమ్యధ్వరకం నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం చేసుకోండి. రక్షాబంధధిష్టాన దేవతా స్వరూపాయ శ్రీ విష్ణవే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పానం పూజాం సమర్పయామి. అగరత్తులు పొగ చూపించండి. అందరూ కూడా మీరు అగరత్తులు వెలిగించండి. బాబునైనా బలాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఆచమనం సమర్పయామి. స్నాపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ ఒక చుక్కరేళ్ళ కింద తమలపాకులో చల్లండి. స్నానానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. తర్వాత మళ్ళీ అక్షతలు పూజ చేస్తుండమ్మా. జ్యేష్ఠాయ నమః. వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః. ఉపవీతం సమర్పయామి. రుద్రాయ నమః. ఆభరణం సమర్పయామి. కాలాయ నమః. కొద్దిగా గంధం చల్లండి. గంధాం ధారయామి. కలవికరణాయ నమః. మళ్ళీ అక్షతలు వేయండమ్మా. అయిపోయిన తర్వాత అక్షతాన్ సమర్పయామి. బలవికరణాయ నమః. మళ్ళీ ఒక పువ్వు వేయండమ్మా. పుష్పాణం సమర్పయామి. అలంకరణార్థం అక్షతై పూజయామి. అక్షతనం మన ఆ కంకణం మీద పూజ చేస్తున్నాను అందరూ కూడా. ఓం భవాగ దేవాయ నమః. ఓం సర్వాగ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయ దేవాయ నమః. ఓం రుద్రాగ దేవాయ నమః. ఓం ఉగ్రాగ దేవాయ నమః. ఓం భీమాగ దేవాయ నమః. ఓం మహదో దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంఘర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అరుణ చెప్పండి అందరూ కూడా. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్ సహజం పురస్తాద్ ఆయుష్య మఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. స్వామివారి కర్మాన్ని ఇందులో రక్షాబంధన ధారణ అయింది. అలాగే నిన్న ఉదయం అన్నమాట పెళ్లి కొడుకుని చేసినప్పుడు భాషిక ధారణ కూడా అయింది. ఇప్పుడు స్వామివారి కర్మాన్ని యజ్ఞోపవేతం వేస్తున్నాం అన్నమాట. అందరూ కూడా శరవణ భవాయ నమః. బాబు వాయించి బాబునైనా. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్. ఇంకా స్వామివారికి ఇటుపక్క రావాలి, అంటే కుడి పక్కన ఇలా రావాలన్నమాట. ఇలా ఇలా అంతే 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 అంతే. కారు కూడా సరిపోవాలి. లేదా మరద లేకపోతే బాబు 2 మరదలు వేసి యజ్ఞోపవేతం పరమంత విక్రమ ప్రజాపతి సహజం పురస్తాద్ ఆయుష్యం ధ్రియం ప్రతిమంతి శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజ. యజ్ఞోపవేతారణ ముహూర్త శుభముహూర్తోస్తు.
అక్షతలు తీసుకునే స్వామివారికి పాదాల దగ్గర మాట అక్షతలు వేయండి. యజ్ఞోపవీతధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. ఏద శుభముహూర్తకాలే సూర్యాదిగ్రహణ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ముహూర్త శుభముహూర్తోస్తు. ఏద శుభముహూర్తకాలే సూర్యాదిగ్రహణ ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అక్కడ 3 కంకణాలు ఉంటాయి, చూసుకోండి ఒకసారి లెక్కెట్టండి. వాటికి ముడేసి జాగ్రత్తగా స్వామివారు మెల్ల వేసినా పర్లేదు, చేతికి తెగించినా పర్లేదు, పైకి లేవండి అంతే. ముడేసేయండి, ముడేసి ఎప్పటి ముడేసి చేతికి కట్టగలిగితే చేతికి కట్టండి. ఎందుకు ఈ చేతికి కదా ముడేసేసి మెల్ల వేసేయండి చెప్తాను. ఒకసారి పైకి వేసి ఆ 3 కంకణాలు కూడా అందరికీ చూపించండి. పైకి లేచి ఇద్దరు కూడా అలా చూపించండి. అందరూ కూడా హరోంహర నమ పార్వతీ పుత్రాయ నమః. స్వామివారి కంకణాధారణ జరుగుతుందండి. అందరూ కూడా శరవణ భవాయ నమః అని అనుకోండి. అందరూ కూడా ఓం ఒకటి తీసి ఇద్దరు పట్టుకుని మెల్ల వేసేయండి, మూడేసేసి ఓం ముందుగా వేసేసి అప్పుడు వేయాలి. ఓం బృహత్సామక్షత్ర దుర్గపుష్టయం విష్ణుభోగశ్రుత వక్రవేరం ఇంద్రస్తోమైన పంచదశేన మధ్య నిదంబాతేన సగరేణ రక్ష. అయ్యవారికి ఒకటి, అమ్మవారికి చెరొకటి, అలాగే సర్పం వేసి బయట వేసే బాబు వేసావా. అలాగే అమ్మవారికి కూడా ఓం బృహత్సామ క్షత్రవృద్ధవస్త్రయం దుష్టభోగశమత వజ్రవైరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్య నిదంబాతేన సగరేణ రక్ష. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. అక్షతలు తీసుకుని మీరిద్దరూ కూడా ఆ పాదాల దగ్గర వేయండి, నెత్తి మీద కాదు పాదాల దగ్గర వేయాలి. రక్షాబంధన ముహూర్త శుభముహూర్తోస్తు. శృణ్వన్నోతభిషే దశాదనం శ్రీమన్మహాకృత శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. బొల్లప్రోలు గ్రామంలో వెలిసిన కొత్తపేటలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య 60వ కళ్యాణ మహోత్సవంలో ఈ స్వామివారి శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు పెళ్లి కొడుకుని పెళ్లి కోపాతం చేశారు. అలాగే తెల్లవారుజాన 2 గంటల నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక సహిత ఏకాశ రుద్రాభిషేకాలు, అలాగే స్వామివారి గారి మాట ప్రీతిగారి మాట షోడశోపచార పూజలు చేశారు. అలాగే సాయంకాలం మార్గశిర షష్ఠి మహాపర్వదనం పురస్కరించుకొని సాయంకాలం 7 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అన్నీ కూడా భక్తుల యొక్క కోలాహలంతో మాట జరుగుతున్నాయండి. ఏ దేవుడికైతే పూజ చేద్దామనుకున్నాడో సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, ఏదైనా కుషిదోషాలు పోవాలన్నా, సమస్త రాహు కేతు కాలసర్ప దోషాలు పోవాలన్నా సరే స్వామివారి యొక్క పూజ, అభిషేకము అలాగే కళ్యాణము కూడా ఆచరించారండి. అటువంటి కళ్యాణము కొల్లపురంలో వేచి చేసినటువంటి కొత్తపేటలో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మహోత్సవ భాగంగా అందరూ కూడా జనాలందరూ కూడా భక్తులతో మాడిని కళ్యాణం జరుగుతుందని. హరి ఓం తత్సత్.